మెగా ఫ్యామిలీ సొంత జిల్లాలోని ఆ నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరడం కష్టమేనా? ఒకసారి మాట తప్పారని బహిరంగంగా క్షమాపణలు చెప్పిన జనసేన అధినేత రెండోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా, లేక మరోసారి సారీ చెప్పారా? ఆనాడు పార్టీ కోసం నిలబడ్డ ఆ రథసారథి ఇప్పుడేమయ్యారు? అక్కడ మరో ఇన్ఛార్జిని పెట్టే ధైర్యం జనసేన ఎందుకు చేయడం లేదు? జనసేన కేడర్ నిరాశలో ఉండిపోతున్న ఆ నియోజకవర్గం ఏది? మెగా ఫ్యామిలీ సొంత జిల్లా అయిన పశ్చిమ గోదావరిలోని తణుకు మొదటి నుంచి జనసేన పార్టీకి బలమైన క్యాడర్ ఉన్న నియోజకవర్గం. కానీ ఇది ఒకప్పటి మాట. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినప్పుడు కూడా ఇక్కడ 30,000కు పైగా ఓట్లు జనసేన పార్టీ ఖాతాలో పడ్డాయి. 2024 ఎన్నికలు వచ్చేసరికి మరింత బలోపేతమవుతుందనుకున్న జనసేన కూటమి ఏర్పాటుతో డీలా పడింది. కూటమి ఖరారుకు ముందు వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తణుకు పర్యటనలో చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో జనసేన క్యాడర్ పార్టీపై పూర్తి నమ్మకం కోల్పోయేలా చేశాయి. రెండు 2019 వరకు పార్టీ కోసం పనిచేసిన విడివాడ రామచంద్రరావుకు తణుకు సీటు ఇవ్వకుండా అన్యాయం చేశామంటూ ఆయనకు బహిరంగ క్షమాపణలు చెప్పారు పవన్ కళ్యాణ్. 2024 ఎన్నికల్లో విడివాడ పోటీలో ఉంటారని, ఆయన్ని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ నీటిమూటలా మిగిలిపోయింది. కూటమి ఏర్పాటుతో తణుకు సీటు టీడీపీ నేత ఆరిమిల్లి రాధాకృష్ణకు దక్కడంతో ఎన్నికల సమయంలో విడివాడ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. తాడేపల్లిగూడెం వచ్చిన జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్కు ఆయన బస చేసిన జయా గార్డెన్కు వెళ్లి చుక్కలు చూపించారు విడివాడ. భారీ అనుచరగణంతో వెళ్లి తనకు సీటు ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి మోసం చేశానని బహిరంగంగా ఒప్పుకుని క్షమాపణలు అడిగి ఇప్పుడు మళ్లీ మోసం చేస్తున్నారంటూ ఆగ్రహించారు. తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ విడివాడ ఆవేదన చెందారు. తణుకులో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్న ప్రజాగలం సభలో కూడా విడివాడ అనుచరులు తమ నాయకుడికి జరిగిన అన్యాయంపై ప్రశ్నించారు. ఆ తర్వాత కూటమి అధికారంలోకి రావడం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిపోవడం, నాదెండ్ల మనోహర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టినా తణుకు నేతకు మాత్రం న్యాయం జరగలేదు. తణుకు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జిగా పనిచేసిన విడివాడ రామచంద్రరావు ఇప్పుడు అసలు ఏమయ్యారు? ఆయన రాజకీయ భవిష్యత్ ఏంటి? నాదెండ్ల మనోహర్ దగ్గర హడావిడి చేసిన విడివాడను రాజకీయంగా భూస్థాపితం చేశారా అనే అనుమానాలు చక్కర్లు కొడుతున్నాయట. ఎందుకంటే జనసేన పార్టీ నిలబడడానికి, అధికారంలోకి రావడానికి గత 10 ఏళ్లుగా కష్టపడ్డ నాయకులందరికీ ఏదో రూపంలో నామినేటెడ్ పదవులు ఇచ్చుకుంటూ వస్తున్న పార్టీ అధిష్టానం అందరికంటే ముందు న్యాయం చేయాల్సిన నేతను మాత్రం విస్మరించింది. మొదటిసారి మోసం చేశానని సారీ చెప్పిన పవన్ కళ్యాణ్ కనీసం మరోసారి సారీ కూడా చెప్పలేదని తణుకు జన సైనికులు తెగ చర్చించుకుంటున్నారట. కూటమి అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచినా తణుకులో పార్టీపై దృష్టి పెట్టకపోవడం దేనికి సంకేతమని జనసేన సైనికులు చర్చించుకుంటున్నారు. తణుకులో ఓవైపు మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ బలంగా పాతుకుపోతోంది. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తుండటంతో తణుకులో ఇక జనసేన జెండా ఎగరడం కష్టమేనని పార్టీ క్యాడర్ మదన పడుతోంది. మొన్నటిదాకా ఇన్ఛార్జిగా ఉన్న విడివాడ రామచంద్రరావు స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని ఎన్నికల సమయంలో ప్రకటన చేసినా తర్వాత సర్దుకుపోయారు. అయినా అధిష్టానం ఆయన్ని గుర్తించకపోవడం, తణుకులో పార్టీ బలోపేతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో నడిపించే నాయకుడెవరో తెలియక అయోమయంలో ఉంది జనసేన క్యాడర్. కనీసం కొత్త ఇన్ఛార్జి నియామకానికి కూడా పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కింది స్థాయి నాయకుల కనుసన్నల్లో పార్టీ తలో దిక్కవుతోందని ఆవేదన క్యాడర్లో కనిపిస్తోంది. ఇప్పటికైనా తణుకు నియోజకవర్గంపై జనసేన అధినేత దృష్టి పెడతారా? పార్టీని నమ్ముకుని నష్టపోయిన విడివాడ రామచంద్రరావుకు ప్రాధాన్యమిస్తారా, లేక మరోసారి సారీ చెబుతారా? అసలు తణుకు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ఎవరనేది అధిష్టానం ఎందుకు చెప్పడం లేదనేది పెరుమాళ్లకి ఎరుక.